హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి గ్రీనిష్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా పేరు మహేశ్వరి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? నిన్నైతే షార్ట్ అప్లోడ్ చేశానండి. అందులో చెప్పాను కదా మైలవరం వెళ్తున్నామని. అక్కడైతే మా నాన్న వాళ్ళ చెల్లెలు ఉందండి, అంటే మాకు మేనత్త. సో వాళ్ళని అయితే ఇంటికి ఇన్వైట్ చేశారు, అందుకని వెళ్ళాము. అలాగే మైలవరం డ్యామ్ చూడడానికి కూడా వెళ్ళామన్నమాట. డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, ఒక 20 మినిట్స్ అలా పడుతుంది అంతే. జమ్మలమడుగు నుంచి మైలవరంకి 8 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము. ఆ తర్వాత తినేసి మైలవరం డ్యామ్ చూడడానికి అయితే వచ్చాము. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రీలోనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వస్తే కొన్ని రాళ్లతో మొలిచిన జంతువుల ఆకారాలు అయితే ఉన్నాయి. కుందేలు, మొసలి, ఇట్లా చాలా. కొన్ని అయితే పాడైపోయినాయి అనమాట, అందుకే చూపించలేదు క్లారిటీగా. ఇదైతే మ్యాప్ అనమాట. మైలవరము అలాగే గండికోట అయితే ఈ మ్యాప్లో చూపిస్తున్నారు. ఇదైతే మొత్తం పోయిందిలేండి, అంత క్లారిటీగా లేదు. ఇప్పుడైతే మ్యూజియంలోకి అయితే వెళ్తున్నాము. గండికోట అలాగే చుట్టుపక్కల ప్రదేశాలలో ఉన్న వస్తువులు, అలాగే కత్తులు, కాయిన్స్ ఇలా అయితే కొన్ని బయటపడ్డాయి. వాటినన్నిటినీ ఒక మ్యూజియంలో ఉంచారనమాట. వాటిని భద్రపరిచారనమాట మ్యూజియంలో. ఇవి అవుట్ సైడ్, ఇది మ్యూజియం బయట అనమాట. ఈ డ్యామ్ నిర్మించేటప్పుడు 13 ఊర్లు అయితే మునగకపోయినాయి. సో అందుకనే డ్యామ్కి 13 గేట్లు అయితే పెట్టారంట. మైలవరం డ్యామ్ నిర్మించేటప్పుడు 13 ఊర్లు అయితే మునగకపోయినాయి. సో అందుకనే దానికి మైలవరం డ్యామ్ నిర్మించేటప్పుడు 13 ఊర్లు అయితే మునగకపోయినాయి, అందువల్ల డ్యామ్కి 13 గేట్లు అయితే పెట్టారండి. ఇక్కడ నుంచి అయితే గండికోట కూడా చాలా దగ్గర, 17 కిలోమీటర్స్ ఉంటుంది. గండికోటకు చాలామంది వస్తుంటారు కదా, అక్కడ నుంచి చాలా దగ్గర. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంది. గండికోట రాజులు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో దొరికిన వస్తువులన్నిటినీ ఈ మ్యూజియంలో అయితే ఉంచారనమాట. మైలవరం డ్యాంలో అలాగే గండికోటలో చాలా మూవీస్ జరుగుతూనే ఉంటాయి కదా. శ్రీశైలం నుంచి గండికోటలోని పెన్నాలోయకి వాటర్ వస్తాయి, అక్కడ నుంచి మైలవరం డ్యామ్కి అయితే వాటర్ వస్తాయి. మేము వెళ్ళినప్పుడైతే ఒక గేట్ ఓపెన్ చేశారనమాట. అక్కడ నుంచి వాటర్ అయితే జమ్మలమడుగులోని పెన్నా నదికి అయితే వదులుతారు. ఇప్పుడైతే చాలా బాగా కట్టారండి. అప్పుడైతే కొంచెం రిస్కీ ప్లేస్ లాగా ఉండింది మైలవరం డ్యామ్ అయితే. చుట్టూ అయితే కాంపౌండ్ వేశారనమాట. ఇక్కడ మ్యూజియం చూసి అలాగే ఇంకా గేట్ల దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంకా బయట కొన్ని స్నాక్స్ తీసుకొని తినుకుంటూ వెళ్ళాము. ఇంకా మ్యూజియం అయితే ఇక్కడితో అయిపోతుంది. ఇప్పుడైతే కట్ట మీదకి వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా డ్యామ్ గేట్ల మీదకి వెళ్ళి అవతలికి కూడా వెళ్ళామన్నమాట. ఇదైతే కట్ట మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇదైతే బ్యాక్ సైడ్, ఇంకా మేమైతే ఫ్రంట్ సైడ్ వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాము. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ నుంచి ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి గేట్ల ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలామంది చేపలు కూడా పడుతూ ఉంటారనమాట. ఇవే అనమాట గేట్ల పైన అయితే ఉన్నాం మేము ఇప్పుడు. ముందైతే ఇలా లేదనమాట, మొత్తం కంచె వేశారు ఇప్పుడైతే. ఇదైతే గేట్ల ఫ్రంట్ సైడ్. అక్కడ కొన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి కూడా చేపలు పడతారంట. ఇలా కిందికి వెళ్ళడానికైతే స్టెప్స్ ఉంటాయి. ఇంకా చూసేసి కొంతసేపు అక్కడే ఉండి ఫొటోస్ తీసుకొని ఇంకా పైకి అయితే వచ్చేసాము. కిందికి వెళ్ళడానికైతే స్టెప్స్ ఉంటాయి, ఇంకా అక్కడికి అయితే వెళ్ళి కొంతసేపు కూర్చొని పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ రెడ్ కలర్ రోడ్డు కనిపిస్తుంది కదా, అదే అనమాట గండికోటకి రోడ్డు. ఇంకా చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫొటోస్ అయితే కొన్ని అప్లోడ్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.